హాయ్ నండి సతీష్. ఇవా ఇవాళ ఎపిసోడ్ చూసాం కదా. మొత్తానికి ఈ దొంగల బ్యాచ్ అంతా చాలా హడావిడి చేశారు. కానీ మొత్తానికి సంజన 6 వారాల ఎక్స్పీరియన్స్, నేను దొంగల కాలేజ్ ప్రిన్సిపల్ అది ఇది చెప్పి తీరా చూస్తే ఎంత బిస్కెట్ అయిపోయింది చూసారా. కనీసం వాళ్ళకి ఆ గేమ్లో ఎంత యాక్టివ్గా ఉండాలనే సెన్స్ లేకపోవడం వల్ల ఎందుకు ఈ మాట అంటానంటే, వాళ్ళు బిగ్ బాస్ ఇచ్చిన అమౌంట్ కూడా ఎంతో చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఎంతసేపు మేము గట్టిగా ఆడతాం, తీవ్రంగా ఆడతాం, ఫిజికల్గా ఉన్నామని మురిసిపోయారు తప్ప, ఆ బిగ్ బాస్ ఇచ్చిన అమౌంట్ 2000 అని చెబుతుంది తప్ప వాస్తవానికి ఇచ్చింది 10,000 అమౌంట్. ఆ అమౌంట్ ఎంత అనేది కూడా లెక్క చూసుకోలే. పైగా ఇది దొంగల టాస్క్, ఎవరిదైనా లేపియచ్చు, కరడగట్టిన నేరస్తులు అని పదే పదే హెచ్చరించిన తర్వాత కూడా భద్రంగా దాచుకోవాలి కదా. ఏమాత్రం దాచుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే మరి ఏమవుతుంది? పోకపోతే ఏం పేరు నిఖిల్కి అప్పచెప్తే నిఖిల్ ఏం చేశాడు, అక్కడ తీసుకెళ్ళి పెట్టేశాడు. పెట్టడం వల్ల ఏమైంది, మొత్తం లేపేసి డబ్బు అంతా కలిపితే మొత్తానికి వాళ్ళే ఎత్తుకుపోయినారు. సుమన్ శెట్టి ఇంత పని చేస్తారని ఎవరైనా ఊహించారు? ఆయన కూడా ఎంత యాక్టివ్ అయిపోయి టాస్క్ని పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఒరిజినల్ క్యారెక్టర్స్ వచ్చేస్తేనే లేపేస్తే, వీళ్ళు మినిమం చూసుకోకుండా అసలు కీ పాయింట్ ఏంటి? ఫైనల్గా మీ దగ్గర ఎంత డబ్బులు ఎక్కువ ఉంటే అంతమంది కెప్టెన్సీ అవకాశం, కంటెండర్ అవకాశం వస్తుందంటే అప్పుడు ఆ డబ్బునే భద్రంగా దాచుకోవాలి కదా. ఆ డబ్బులు నీ దగ్గర ఉంటేనే కదా నీ టీం అంతా గ్యాంగ్స్టర్స్ దగ్గర, గ్యాంగ్లో ఈ మెంబర్స్ అందరూ జాయిన్ అవుతారు, ఈ రౌడీలు దొంగలు వీళ్ళందరూ జాయిన్ అయ్యేది. సో బేసిక్గా ఉండాల్సింది సంజన నిర్లక్ష్యమే కనిపించింది ఇక్కడ. ఆవిడ ఫస్ట్ కంటెండర్ అవ్వాలన్నా సరే తన టీంలో ఎక్కువ మెంబర్స్ ఉండాలంటే తన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలంటే తనకి బిగ్ బాస్ ఇచ్చిన కాపాడుకుంటూను అవతల వాళ్ళ మీద ఇప్పుడు ఎన్నాళ్ళు నాకు చేయి దురదేస్తుంది, లాగేస్తున్నా, లేపేస్తున్నా, దొంగతనం చేసేస్తున్నట్టు ఆవిడకి బిగ్ బాస్ డైరెక్ట్గా లైసెన్స్ ఇచ్చి అద్భుతమైన టాస్క్ పెట్టిన తర్వాత చాలా సామధాన భేద దండోపిలు అన్ని రకాలుగా ఉపయోగించి అవతల వాళ్ళు నిరకాటంలో పెట్టేయాల్సిన టాస్క్ ఇస్తే ఈవిడేమో తుస్సం అనిపోయింది. అలాగే వీళ్ళ టీం అంతా కూడా సైలెంట్ అయిపోయారు. లాస్ట్కి వాళ్ళంటే చక్కగా లేపేశారు. మాదిరి చూడండి సకల కళలు ప్రదర్శిస్తుంది, అవసరమైతే అరుస్తుంది, ట్రస్ట్ నువ్వు ఇక్కడ ఉండాలి, ఎమోషనల్గా ఇమాన్యుల్ జాగ్రత్త, నేను నమ్మాను, నువ్వు జాగ్రత్తగా ఆడాలి, నువ్వు గెలిపించాలి, చూసుకో, మళ్ళీ సంజన వైపు నువ్వు ఉంటే సేఫ్ గేమ్ ఆడతావని పేరు వచ్చేస్తుంది కనుక అట్లా చెబుతూ ఆ దివ్య మీద అంత కసుపుసులాడి ఆవిడని ప్యాంపరింగ్ చేసేసి ముద్దులు పెట్టేసి ఐ లవ్ యూ చెప్పేసి అంటే ఎన్ని రకాలుగా చేయాలి అన్నీ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఈవిడేం మాత్రం ఊరికే చేయలేకపోయి కాపాడుకోలేక అసలైందో పోగొట్టుకుంది. మరి వాళ్ళ టీంలో ఎన్ని టాస్క్లు ఆడితే మళ్ళీ అంత డబ్బులు సంపాదించగలుగుతారు? ఇప్పుడు 10,000 పోయినాయి. మాదిరి వాళ్ళ దగ్గర ఆల్రెడీ బిగ్ బాస్ ఇచ్చిన 10,000 ఉన్నాయి. టాస్క్ గెలిచిన దానికి 2,000 బహుమతి వచ్చింది. ఈ వీళ్ళ దగ్గర 10,000 గెలిస్తే 22,000 అయ్యాయి ప్రస్తుతానికి. వీళ్ళు ఇంకెన్ని టాస్క్లు ఆడితే వస్తాయి? ఒకవేళ వరుసగా మరొక 6 టాస్క్లు ఆడారు అనుకోండి, సంజన వాళ్ళు 6 టాస్కుల్లో కూడా గెలిచారనుకోండి, రేపు ఒకటి ఏంటంటే ఫుడ్ స్టాల్కి సంబంధించిన టాస్క్ వస్తుంది. ఆ వీడియో ఫుల్ డీటెయిల్స్ ఎవరు గెలిచారు, ఎట్లా, ఏమి ఫైటింగ్లు, గొడవలు, పంచాయతీలు అన్నీ కలిపి జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాని కూడా అప్డేట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటే సరే. ఇప్పుడు ఇంకా ఒక 6 టాస్కులన్నా గెలిస్తే ఒక 12,000 వస్తాయి. వచ్చినా సరే డామినేషన్ కనిపిస్తుంది కదా. చేతిలో పట్టిన 10,000 పోగొట్టుకునే ఇంకా వాళ్ళు ఎట్లా కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు? ఇక డామినేషన్ స్పష్టంగా మొదటి టాస్క్ నుంచి వీళ్ళది కనిపిస్తూ ఉంది కదా. అయితే ఇంకోటి ఏంటి, ఎంత అశ్రద్ధగా ఉన్నారంటే ఆ లైవ్లో కూడా బిగ్ బాస్ ఏంటంటే క్లాత్స్ వచ్చాయి, గ్రీన్ అండ్ రెడ్ వచ్చాయి కదా, అవి కావచ్చు, మనీ కావచ్చు, పౌచులు ఇవన్నీ వచ్చాయి అన్నప్పుడు కూడా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ మాదిరి వాళ్ళందరూ వెళ్తే వీళ్ళు నీరసంగా వెళ్దాంలే, కదులుదాంలే, వెళ్ళి ఇప్పుడు లేకపోతే నష్టం ఏంటనే మాదిరిగా లేట్గా రమ్య కూడా వెళ్ళడం. సో మెయిన్ ఏంటంటే వాళ్ళ టైప్, వాళ్ళ టీంలో ఉండేవాళ్ళు గౌరవ్, నిఖిల్, డీమోను, రమ్య వీళ్ళంతా డల్గా ఉన్నారు. ఎందుకు? ఆయా షేటు హెల్త్ ఇష్యూ వల్ల ఆ అమ్మాయి అయితే ఆబ్సెంట్ అయింది. చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు, ఏమైందని. బిగ్ బాస్ కూడా ఎపిసోడ్లో చూపించాడు కదా, ఆవిడకి హెల్త్ ప్రాబ్లం వల్ల రెస్ట్ తీసుకుంటుంది. సరే, ఈ రమ్య మాట్లాడేటప్పుడు గట్టిగా దడేలమని అనేస్తుంది తప్ప, లేకపోతే మిగతా టైంలో సైలెంట్గా ఉంటుంది. డీమోన్ ఫిజికల్ టాస్కులు చాలా గట్టిగా ఆడతారు తప్ప మిగతా టైంలో ఇలాంటప్పుడు చాలా షార్ప్గా యాక్టివ్గా ఉంటుంటే బాగుండేది. ఇక గౌరవ్ అండ్ నిఖిల్కి లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, సైలెంట్ అయిపోయారు. సంజన ఊరికి ఉత్తి హడావిడి ఎక్కువ అయిపోయి కామెడీలో నేనెంత 6 వారాల ఎక్స్పీరియన్స్ అన్నది అసలు దగ్గరికి వచ్చేసరికి అన్నీ ఉండే అల్లు నోట్లు వస్తాయని మాదిరిగా అయిపోయాయి. మంచి టాస్క్, అద్భుతంగా ఆడొచ్చు. కాకపోతే ఆ సుమన్ శెట్టి చేసిన రచ్చ వల్ల, ఆ దొంగతనం వల్ల ఆయన తప్పు పట్టక్కల, ఆయన గేమ్ చేంజ్ చేశాడు. ఎంత అయ్యిందంటే తనూజకి గొంతు నరాలు తెగిపోతాయేమో తను ఆడింది టాస్క్ అని చెప్పి చాలాసేపు చెప్పాల్సి వచ్చింది. చెప్పి ఆ ఇష్యూ అంతా వచ్చింది. సరే, ఫైనల్గా ఆ ఎపిసోడ్ వైజ్ మనం మాట్లాడుకుంటూ ఆ టాస్క్ దగ్గర ఎవరు ఎట్లా చేశారు, ఇంతకు ఎవరు లైపోయారని అలా కొలలం అయిపోయింది హౌస్లో లైవ్ లేదంతా. దాని గురించి మాట్లాడదాం. ఇక స్టార్టింగ్ ఎపిసోడ్లో ఏంటంటే మాధురి, దివ్య, గౌరవ్ వీళ్ళ డిస్కషన్ అవుతుంది కదా. అక్కడ అడుగుతారు ఆ అబ్బాయికి, ఆయాష్ని ఎందుకు సేవ్ చేస్తావు, మీరు ఎందుకు మాట్లాడుకుంటూ చేసేస్తారా, డబల్ గేమ్, పవర్ ఇవ్వడమే తప్పు, ఇవన్నీ చెబుతూ ఉన్నారు వీళ్ళు. బాగానే ఉంది. గౌరవ్ మా ముగ్గురు మాట్లాడుకున్నాం అని చెప్పాడు. నాకు తెలియక అడుగుతా, దివ్య కూడా గౌరవ్ మీ పేరు ఎవరి దగ్గర లేదు నామినేషన్కి అని చెబితే, ఇప్పుడు వాళ్ళకి ఒక ఆయాషకి ఒక ఎమ్మెన్యేలకు ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ గేమ్ కోసం వాళ్ళు సేఫ్ జోన్లో ఉండేదానికి వాళ్ళు వాడతారు. వీళ్ళకి ఇస్తే, దివ్యకి ఇస్తే వాడుకోదా?
లేకపోతే మాధురికి ఇస్తే వాడుకోదా? వచ్చిన పవర్ ఆఫ్ అటైటు చెడగొట్టుకుంది, పోగొట్టుకుంది కదా! సో, వాళ్ళ డీల్ ఏంటి చక్కగా ఆయేషాకి ఎక్కువ మంది ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరికిచ్చినా చేసేది తప్పేటట్టుగా లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? గౌరవ్ కూడా మాట్లాడారు. గౌరవ్ నీ పేరు ఎవరు కూడా తీయకుండా ఉంటే వాళ్ళకిస్తాము. నిన్ను నామినేషన్ చెయ్యమని చెబితేనే కార్డ్ ఇస్తాము. అట్లాగే ఇంకా ఆయేష్ ఏదైతే తప్పేటట్టు లేదు. అలాగే ఇమాన్యుయల్ కూడా తప్పించుకున్నాడు. ఆయనకైతే ఎవరు చేస్తారని పాయింట్లు కూడా లేవన్నారు. సో, ఆయేష్‌కైతే ఒక నలుగురు వరకు ఉన్నారు కనుక ఆప్షన్. ఫైనల్లీ నువ్వు ఈ అమ్మాయిని సేవ్ చేయి. నిన్ను ఎవరు నామినేట్ చేయకుండా మంచి డీలే కదా! ముగ్గురు సేవ్ అయ్యే మాదిరిగా వారం నామినేషన్లు రాకుండా అట్లా ఒక మంచి డీలే మాట్లాడుకున్నారు. అందులో తప్పేముంది? ఇప్పుడు దివ్య మాట్లాడితే పవర్ గురించి తెగ విలవల్లాడిపోతుంది. సాయి శ్రీనివాస్ దగ్గరున్నా లేకపోతే ఇంకెవరి దగ్గరున్నా పవర్స్ అన్నీ పీకేస్తానంటుంది. మొన్న మరి ఇమాన్యుయల్ కూడా అడిగింది కదా, పవర్ అస్త్రం ఎందుకు వాడలేదు భరణి కోసం? అసలు రామురాజుడు ఏమంత పొడి చేశాడు, ఏమంత ఆడేశాడు, ఏమంత చించేశాడని. అయితే ఎవరి వరకు పవర్ వస్తే వాళ్ళకి నచ్చినట్టు వాడతారు. కానీ ఇప్పుడు దివ్యకి నచ్చినట్టుగా లేకపోతే మాధురికి నచ్చినట్టుగా వాడతారు ఏంటి? వీళ్ళు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. కానీ సరే, ఇక తనూజ సంజన ఒకరు నామినేట్ చేస్తే వాయిస్ రేజ్ చేయలేదు కానీ కళ్యాణ్ ఒపీనియన్ చేంజ్ అయ్యి నామినేట్ చేస్తే వాయిస్ రేజ్ అని అంటూ ఉంది. వాస్తవానికి ఇక్కడ అర్థం కాంది అంటే తనూజకి క్లియర్గా ఇక్కడ ఒపీనియన్ చేంజ్ అయ్యిందా, ఒక నామినేట్ చేసేయడానికి కాదు, అసలు వ్యాలిడ్ పాయింట్ ఇవిడికి అర్థం కాల. ఇప్పుడు సంజనకి ఆయేష ఇచ్చింది, ఇవ్వగానే సంజన ఆ పాయింట్ తీసుకెళ్ళి దివ్యను చాలా వాల్యుబుల్ పాయింట్తో నామినేషన్ చేసింది. ఏదో సోది పాయింట్ కూడా చెప్పారు లాస్ట్ మినిట్లో, నాకు ఎవరు అడగలేదంటే నేను అడిగిన ఇవ్వలేదనే సరే ఇవ్వండి తీసుకున్నాను. తీసుకునే దానికి 100% న్యాయం చేసింది. ఫ్లోరాను సంజన ఆ రోజు మంచి 4th ప్లేస్లో ఉండేవాళ్ళని అన్యాయంగా పక్కన పెట్టేశారు. కర్మ సిద్ధాంతం అంటూ ఒకటి వస్తుందని కదా ఆవిడ చెప్పినట్టుగా లాస్ట్కి ఫైనల్లీ అదంతా ఎఫెక్ట్ కలిగింది. బర్న్అవుట్. ఇప్పుడు అది వేరే విషయం పక్కన పెడితే, సో అది అంతకంటే రీజన్ ఏముంటుంది? నిన్న నామినేషన్లో సంజన దివ్యకి చెప్పిన పాయింట్ అందరికంటే వ్యాలిడ్ పాయింట్, అంత అద్భుతమైన పాయింట్తో చెప్పింది. తర్వాత ఇంకోటి ఏంటి, కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ ఏంటి, ఆయనే ఒప్పుకున్నా అది వీక్ పాయింట్, నాకు స్ట్రాంగ్ పాయింట్ లేదు, నేను అప్పటికే చెయ్యాలనుకున్న ఆయేష, ఇంకొకరు ఎవరు రమ్య ఆల్రెడీ అయిపోయారు, నాకు ఇంకా ఆప్షన్ లేక తప్పక ఆ రమ్య కూడా నేను వదిలేస్తాను అన్నాడు. ఇంకొక పాయింట్ ఉంది, బట్ వాళ్ళిద్దరూ కాదని చెప్పేసి ఆయనతో ఆయనే స్వయంగా చెబుతున్నాడు చేసేసానే. కానీ ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తనూజ కూడా అక్కడ ఇమాన్యుయల్ వాయిస్ రేజ్ ఎందుకు చేశాడు, తనను మోసం చేశాడు అనే ఉద్దేశంతో చేశాడు. ఇక్కడ నామినేషన్ పాయింట్ ఇష్యూ కాదు. కొన్ని పాయింట్స్ కంపేర్ చేసుకున్నా సరే ఒపీనియన్ మారిపోయింది కాబట్టి తనని చేశాడంటే తను చేయకూడదు ఏంటి? తన పట్ల పాయింట్ ఉంటే ఎవరు చేయకూడదు ఉందా ఏంటి? తనూజకి చేయొచ్చు కదా, అడగాల్సి వస్తే ఆయన్ని కదా అడగాలి. ఇదేంటి ఈ షాకింగ్ డెసిషన్ ఏంటి, ఏంటి నా మీద నీకు అంత ఒపీనియన్ చేంజ్ అయ్యింది, ఎందుకు నన్ను నామినేట్ చేయాలనుకుని అనాలి కదా. అక్కడ సంజనాన్ని చేసిన దానికి ఇమాన్యుయల్ ఫీల్ అవ్వాలా, అసలు అది మ్యాటరే కదా పట్టించుకోలే. లేకపోతే తనూజని చేయనందుకు కూడా ఆయన ఫీల్ అవ్వాలా. నాకు చెప్పింది ఏంటి, నేను అక్కడ టికెట్ ఇచ్చేటప్పుడు పదే క్లియర్గా చెప్పాను కదా. పైగా ఆయన ఏంటి, కళ్యాణ్ తనంతట తను అడిగేటప్పుడు నాకు పాయింట్స్ ఉన్నప్పుడు ఎవరైనా షాకింగ్ ఫీల్ అవుతారు, రియాక్షన్ వస్తుంది. అవునా, మీ ఇద్దరికి ఏంటి, నువ్వు ఎంతసేపు ఆవిడ చుట్టూ ఫ్రెండ్ లాగా తిరుగుతావు కదా, నీకు పాయింట్స్ ఏమున్నాయి అంటే ఆయన చెప్పడం బట్టి నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, పర్సనల్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అందువల్ల చేస్తానని చెప్పడం వల్ల సేఫ్ గేమ్ ఆడింది. గత వారం కూడా సుమన్ శెట్టిని నామినేషన్ చేయడం అవన్నీ లాస్ట్లో చెబుతాడు కదా. అందువల్ల చెప్పేటప్పుడు అడగాల్సి వస్తే ఈ అమ్మాయి అతన్ని అడగాలి కదా. ఇప్పుడేంటి కళ్యాణ్ కూడా ఇమాన్యుయల్కి పదే సారీలు చెప్పుకొని ఎంతసేపు సారీ అన్నా, నేనే మోసం చేశాను, నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాడు కదా. అలాగే తనే అంటున్నాడు కదా, నాకు వీక్ పాయింట్ సంజన విషయంలో ఇంకేం చేస్తానని చెప్పేసి ఆ ఊరికే అరుపులు పాయింట్లు లాజిక్లు వదిలేసి తను ఎంతసేపు అరిచేస్తే వాస్తవాలు అయిపోతాయి, లేకపోతే అవి ఇదైపోతాయి చెప్పండి. ఆ విషయం అయితే పట్టించుకోకుండా అరుస్తుంది. అటు ఇమాన్యుయల్ కన్యలతో అంటాడు కదా, తనుజుకు ఒక పాయింట్ నాకు ఉంది, నిజంగా అతను సేఫ్ గేమ్ ఆడితే ఇతనికి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు కూడా తనుజుకి పాయింట్ చెప్పడు కదా, చడి చప్పుడు లేకుండా వేసుకోవచ్చు కదా, ఎవరు వద్దంటారా ఆయన పాయింట్ చెప్పి నామినేషన్ చేస్తే? పైగా ఏంటి, నీది సేఫ్ గేమ్లో కనిపిస్తుందని చెప్పి చేయాలని ఫిక్స్ అయిపోయాడు ఈయన కూడా, ఈ కుర్రాడు కూడా, ఎవరు ఏం పేరు, కళ్యాణ్ కూడా. ఇద్దరికి పాయింట్స్ ఉన్నాయి. పైకి ఇక్కడేంటి, నువ్వు రమ్య చేస్తే బెటర్ కదా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ వీక్ అంతా జెన్యూన్ ఉంటుందో లేదో చూడు, నామినేషన్ చేస్తే నీ మీద ఇంప్రెషన్ పోయింది, అలాంటి నీ నామినేషన్ చూస్తే నీ మీద ఉండే ఇంప్రెషన్ కూడా పోద్దని కళ్యాణ్కి చెప్పడంతో కళ్యాణ్ కూడా అర్థమయ్యింది. ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు, వీకేనా అని చెప్పాడు, ఇతనికి సారీ చెప్పాడు, మోసమని అర్థం అంతా అయ్యింది. బట్ ఆయన ఏంటంటే నా పాయింట్లు ఉన్నాయన్న, సారీ అన్న, మోసం చేశానన్నా, అసలు ఎప్పుడో వదిలేసన్నా, పట్టించుకోలేదు నేను అన్నీ చెప్పుకుంటే. అక్కడ బాత్రూమ్ దగ్గర కూడా చాలా పెద్ద గొడవ అయ్యింది. నైట్ అయితే చాలా ఎక్కువసేపు జరిగింది అది. ఇప్పుడు తనుజ ఏమంటుందంటే సింగిల్ నామినేట్ అయితే సేవ్ అవ్వచ్చు కదా, సేఫ్ గేమ్ కదా, ఒకటి ఉంచుకోవచ్చు కదా అంటే ఆయన ఫస్ట్ ఎవరికి కావాలి సేవ్ అవ్వాలని ఇక్కడ చూస్తారు. సో
ఇక్కడ మళ్ళీ ఇంకోటేంటి నాకు ఎవరు నిలబడలేదంటావు, సపోర్ట్ చేయలేదంటావు. ఎందుకు నేను సపోర్ట్ చేయలే? ప్రతి సందర్భంలో చేశాడు. బెడ్ టాస్క్‌లో చేశాడు, వాటర్ టాస్క్‌లో చేశాడు, అంతకుముందు చేశాడు. చాలా దగ్గరలో ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నాడు ఈరోజు. నేను చాలా సందర్భాల్లో నీ కోసం సేఫ్ గేమ్ ఆడేశానని చెప్పేసి. మరి ఆ అమ్మాయి ఏమంటది? నాకు భరణి ఒక్కడే ఉన్నాడు, నాన్న ఒక్కడే నాకు ఈ హౌస్‌లో ఉన్నాడు అంటది. అలాగే కళ్యాణ్ దగ్గర అదే మాట అంటే, రీతు దగ్గర అదే మాట అంటే, ఇమాన్యుయల్ దగ్గర అదే మాట అంటే, అదే విషయం అడిగాడు. నువ్వు అందరి దగ్గర ఇదే మాట అంటున్నావు అనమాట, నాకు నువ్వు ఒక్కలే ఉన్నావని చెప్పేసి. ఇప్పుడు ఆ మాధురితో అదే బాండు. భరణి ప్లస్‌లో మాధురి వచ్చింది అంతే. నాన్న పోయి అమ్మ వచ్చి అంతే. కత్తి పోయే కర్ర వచ్చే డామ్ 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 అంటారు కదా, అట్లాగా నాన్న పోయి అమ్మ వచ్చాయి. ఒక పర్సన్ ఉండాలి. ఈవిడ ఆవేశపడిపోతుంటే ఆపాలి, ఈవిడ కోసం సపోర్ట్ తీసుకోవాలి, ఈవిడ తరపున మాట్లాడాలి. ఇప్పుడు అడగాల్సి వస్తే కళ్యాణ్ ఈవిడ డైరెక్ట్గా వెళ్ళి అడగొచ్చు కదా. అది అడగకుండా ఇప్పటికీ అడగలే. అడగకుండా నువ్వు వెళ్ళి అడిగావా? ఎందుకు చెప్పాడు? ఇవాడు అడగచ్చు కదా. ఏంటి నన్ను నామినేషన్ చేసినంత పాయింట్ నీకేముంది? అక్కడ ఇమాన్యుయల్ షాక్ అవ్వడం కదా, నేను షాక్ అయ్యాను, ఈవిడ షాక్ అవ్వాలి రియల్గా అయితే. నన్ను నామినేట్ చేస్తానని ఇమాన్యుయల్ నువ్వు కార్డు అడిగావా? ఏమంత పాయింట్ ఉంది? ఏదైనా ఉంటే నాతో క్లియర్ చేసుకోవచ్చు కదా, మాట్లాడి చేసుకోవచ్చు కదా. అసలు అంత నామినేషన్ చేసినంత పాయింట్లు ఏముంది అడిగితే అప్పుడు బాగుండేది. అసలు మ్యాటరే కాదంట అది. కేవలం ఇమాన్యుయల్ అడగడం అంటే ఇమాన్యుయల్కి రైట్ ఉంది. తను మోసపోయాడు కనుక, తనకి ఇచ్చింది ఒకటి, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి కనుక షాక్ అవుతాడు. పైగా అక్కడ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఏం కనబడింది? హైదరాబాద్ సీక్రెట్గా పక్కకు పోయి అడగలేదు కదా, ఓపెన్గానే తనూజ ముందే అడిగాడు కదా, నాకు పాయింట్ ఉంది, ఇప్పటికీ ఉంది, వచ్చే వారం కూడా ఆ పాయింట్ కంటే ఇంకా పాయింట్స్ పెరిగితే ఖచ్చితంగా చేస్తానని చెబుతాడు ఆయన. సో నీదే సేఫ్ గేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి విషయంలో ఎంత సేఫ్ గేమ్ అది, ఎంత సిల్లీ రీజన్ అది లాస్ట్ వీక్ చెప్పింది. 6 వారాలు ఆడిన తర్వాత ఆయన నేచరే అంత సైలెంట్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు, కనబడ్డు. ఈ వారం రీతు చౌదరి రాముకి చెప్పినట్టుగా 6 వారాల తర్వాత నువ్వు ఇంకా కనబడలేదా అని అంటే చిన్న పాయింటే కదా. సో ఆ విషయంలో ఆయన అంత చెప్పినా సరే మళ్ళీ ఇట్లా చేస్తుంది. అందుకే అంటాడు ఇక్కడ ఏమన్నా రింగుల్ టాస్క్లు ఇమ్మే తప్ప ఎవరు లేదన్నావు, రీతుతో అన్నావు. సో నాగ్ సార్తో కూడా నాకు స్టాండ్ తీసుకోవడం అన్నావు అంటే ఆవిడ అంటుంది నువ్వు స్వీట్ పాయిజను, అందరితో ఒకలాగా ఉన్నావు, బ్లైండ్ గేమ్ ఆడేస్తుంటే. ఈవిడ వాస్తవానికి సేఫ్ గేమ్ ఆడుతుందని పాయింటే అక్కడ ఇమాన్యుయల్కి పాయింట్, అట్లాగే రాము ఏం పేరైనా కళ్యాణ్కి కూడా పాయింట్. అడగాల్సిన వాళ్ళు వదిలేసి ఇక్కడ అరుస్తూ ఉంటుంది ఊరికే. అప్పటికి మాధురి చెబుతుంది ఇందులో ఇమాన్యుయల్ది తప్పే ఉంది, ఆయనకు ఒక పాయింట్ ఉందట, కళ్యాణ్ వచ్చి తనూజని నామినేట్ చేస్తానంటే నేను కూడా ఆశ్చర్యపోయి అవునా ఏం చెబుతాడు, ఎట్లా చెబుతాడు, ఏం పాయింట్, నాకే ఒక క్యూరియాసిటీ, ఒక ఎగ్జైట్మెంట్ పెరిగింది. అట్లాంటిది ఆయనకు ఉండడంలో తప్పేందంటే ఏంటి కరెక్ట్ నువ్వు చూసావా రాజు, ఇది ఒకటి రాజా రాజు, ఇది బయట ట్రోలింగ్ మెటీరియల్ అని కూడా తనూజకి తెలియదేమో, చిరాగా ఉంటుంది వినడానికి. రాజా రాజా అని ఆవిడ, రాజు రాజు అని ఈవిడ, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఈవిడ ఎంతసేపు ఒక పెత్తనం చలాయించాలి, ఒక దబాయించాలి, నేను అంటాను మీరు పడండి అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఈవిడికి ఒక మాట అంటే ఫీల్ అయిపోద్ది. అంత అలా చెప్పా కదా ఆయన పోయేసరికి ఈవిడ వచ్చిందని. సరే మాధురి కళ్యాణ్ ఇమాన్యుయల్ వీళ్ళ డిస్కషన్లో కళ్యాణ్ అదే చెప్తాడు, గత వారం సుమన్ తనూజ సేఫ్ నామినేషన్ అంతే కదా, ఆ పాయింట్ చెప్పడం ఏంటి? ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అడిగప్పి నేను అడిగానంటే మరి గేమ్ ఎందుకు ఇంకా సేఫ్ గేమ్ ఆడితే ఎట్లా, ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, నువ్వు ఏదో ఓపెన్ అవ్వట్లేదు నాకు అనిపించింది, అది పాయింట్. దాంతోపాటు ఇంకా కొన్ని పర్సనల్ పాయింట్స్ కూడా ఉన్నాయని నైట్ మాధురి అడిగినప్పుడు చెప్పారు. సో నేను అందువల్ల చేద్దాం అనుకున్నప్పుడు అది వ్యాలిడ్ పాయింటే, అది కనుక్కోవాలి. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నా వెల్విషరే కాదనట్లే, కానీ ఈ వారం కదా వచ్చే వారమైనా చేస్తానేమో, ఎందుకంటే ఆవిడ మారలే, సేఫ్ గేమ్ ఆడుతుందనే విషయం అందరికీ అర్థమైతే ఉంది. లాస్ట్ వీక్ మనమే ఆశ్చర్యపోయి ఎందుకంటే పాయింట్లు దొరకలేదమ్మని. ఆ పాయింట్లు అడగాలి తప్ప ఎంతసేపు ఇక్కడ అరుస్తూ ఉంటుంది. అలాగే ఆయేషా, గౌరవ్, రమ్య వీళ్ళ గురించి మాట్లాడతారు కదా, రమ్య గురించి. ఆయేషా, గౌరవ్, రమ్య పర్సనల్ అటాక్ తనూజ మీద చేసిందంటే గౌరవ్ లేదు, తనూజ సుమన్ నామినేట్ చేసింది కదా, ఈ రమ్య సుమన్ శెట్టి కొద్ది క్లోజ్ కదా అందుకే చేసింది, ఎలిమినేట్ అయ్యే వరకు తనూజని చేస్తానంటుంది. ఓకే, రమ్య చెబుతున్న పాయింట్లు మంచివే, కాకపోతే మంచి పాయింట్లు చెప్పినా కొద్దిగా వాడే భాషలో కొద్దిగా ఒక లాజిక్తో ఇగో ఒక ఎగ్జాంపుల్తో ఇలా చెబితే అర్థమవుతుంది. నువ్వు ఫేక్, నువ్వు డ్రామా క్వీన్ అనే కంటే అమ్మ నువ్వు ఇక్కడ డ్రామా చేసినట్టు అనిపించింది, ఇక్కడ ఫేక్ అనిపించింది, ఇక్కడ నువ్వు ముసుగేసుకున్నట్టు అనిపించింది, ఇట్లా ఒక ఎగ్జాంపుల్ చెబితే బాగుండేది. అట్లా చెప్పలేకుండా డైరెక్ట్ పాయింట్లో చెప్పేసి ఆ భాష వల్ల ఎంత మంచి పాయింట్లో చెప్తే ఆవిడ చెప్పే తీరులో మంచి పదాలు వాడలేకపోవడం వల్ల, కరెక్ట్ ప్రాపర్ వేలో కన్వే చేయలేకపోవడం వల్ల డైరెక్ట్ పర్సనల్ అటాక్ లాగా అనిపిస్తుంది తప్ప కొంతమంది ఆడియన్స్కి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో రమ్య చెప్పినట్టు అనిపించవచ్చు. కాకపోతే ఇవి చెప్పిన తీరులో ప్రాపర్ వేలో చెప్పలేకపోవడం వల్ల పర్సనల్ అటాక్ లాగా అనిపిస్తుంది అది. సరే మాధురి గురించి కూడా అదే అంటారు, ఫేక్ అయితే తెలుస్తుందిలే, బయటపడుతుందిలే లెక్క. అలాగే ఇంకేంటి సంజన ఇక్కడ ఏం పేరు కళ్యాణ్ గురించి అనేసింది కదా, నేను నామినేషన్లు అయిపోయిన పాయింట్లు మళ్ళీ ఇక్కడ తేవడమే అనవసరం, తెచ్చిన తర్వాత కొన్ని అడిగేటప్పుడు పర్సనల్గా ఎందుకు అంత అటాక్లా వెళ్ళిపోవాలి, ఎట్లా అయిపోయింది నేను మనమే చెప్పాం. కళ్యాణ్ చెప్పిన పాయింట్లు సిల్లీ పాయింట్లు, సేఫ్ రీజన్లో, అసలు అవి నామినేషన్ పాయింట్లే కాదు, బకరాలు అయిపోయాడు ఈ నామినేషన్ అన్నిలో ఆడియన్స్ అందరూ అనుకున్నారు. అక్కడ ఖచ్చితంగా సంజనాదే తప్పే లేదు. బట్ ఇక్కడ సంజన మళ్ళీ వచ్చిన తర్వాత ఓకే చెబితే చెప్పొచ్చు, ఆయన అడిగితే అడగచ్చు. కానీ తనూజను ఇంప్రెస్ చేయడానికి వేశాడంటే పోనీ ఓకే, తనూజ హ్యాపీ ఫీల్ అవుతుంది, అంతవరకు కూడా ఓకే. ఊరికే రీజన్స్ చెప్పాడు. నిఖిల్ నాయర్ వచ్చాక కళ్యాణ్ పట్టించుకోవట్లేదు తనూజ,
అందువల్ల చేసేసారంటే ఇది రాంగ్. ఎట్లా అనకూడదు కదా! తప్పు కదా! అలాగ అనొచ్చా? ఎలా పడితే అలాగ అనేయొచ్చా? ఒక స్టేట్మెంట్ పాస్ చేసేయవచ్చా? ఇప్పుడు ఏముంటది? సంజనకి ఇవ్వాలంటే ఇవ్వడనేసి ఎమాన్యుల్ కథలు చెప్పేసి తనూజకి చేస్తానని చెప్పి మోసం చేసిరంటే అంతవరకు ఓకే మాట్లాడొచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి నిఖిల్ నాయర్ వచ్చాక నిఖిల్ నాయర్‌కి దగ్గరైపోయింది. నిఖిల్ నాయర్‌తో క్లోజ్ అయిపోయింది. నిఖిల్ నాయర్‌తో మాట్లాడుతున్న నాయర్‌తో ఇతను పట్టించుకోలేదు కాబట్టి తను ఇంప్రెషన్ చేయాలని చెప్పేసి ఇవి తప్పు. ఎందుకంటే అప్పటికి మాధురి చెబుతుంది ఒక అమ్మాయి విషయంలో అట్లా లింక్ చేయడం తప్పు సంజన గారు అని చెప్పి నేను లింక్ చేయలేదు. ఫ్రెండ్స్‌గా లాస్ట్ 2-3 వీక్స్ టైమ్స్ అయితే నిఖిల్ అతను టార్గెట్ చేశాడంటే కళ్యాణ్ ఏంటి అతడు గౌరవ్ నాకు సపోర్ట్ అడిగాడు కనుక నిఖిల్‌కి నేను టార్గెట్ చేయాల్సి మరి వాళ్ళిద్దరూ పోటీ పడినప్పుడు ఇతను సపోర్ట్ అడిగినప్పుడు తప్పులేదు అది చెప్తాడు. బట్ ఇవిడేంటంటే ఇప్పుడు కళ్యాణ్ అన్నట్టుగా మీరు ఒక ఊరు అంటే వీళ్ళంతా ఒక ప్రాపర్ ఒక నేటివ్ ప్లేస్ నుంచి వచ్చారు కదా, మరి అట్లా అనొచ్చు కదా. అలాంటి మరి తీసుకుంటారని చెప్పేసి సో నిఖిల్ స్ట్రాంగ్ అందుకే మీరు సపోర్ట్ చేస్తున్నారంటే తీసుకుంటుంది. పోనీ అంతవరకు ఓకేగానే ఈవిడైతే కరెక్ట్ కాదు కదా. మరి అప్పుడు ఆయనకి మండింది. మరి అదే మీరే తలగన రాసి ఎమాన్యుల్ ప్యాంపర్ చేసేసి అంటే మరి అది నా ఆట మా అబ్బాయి సో రోజు కనిపిస్తారు అంటే ఎవరు బాండ్స్ వాళ్ళకు ఉంటాయి. పైగా తప్పే ఉంది. పోనీ తనూజే అంటే నిఖిల్ నాయర్ దగ్గర అయితే మాట్లాడితే ఫ్రెండ్స్గా మాట్లాడితే హౌస్మేట్స్ అన్నకి మాట్లాడకపోయినా అదే పాయింట్ వస్తుంది. నువ్వు కొందరితోనే మాట్లాడుతావు, నాతో కనీసం మింగిల్ అవ్వలేదు, నాతో కనీసం ఇంటరాక్షన్ లేదు, ఎన్ని రోజులు అయినా సరే కనీసం ఐ కాంటాక్ట్ లేదు, విష్ చేయలేదు, ఇవన్నీ వస్తాయి కదా. అక్కడ తప్పే లేదు కదా. బట్ సంజన మాత్రం ఆ విషయంలో తప్పే, నో డౌట్. ఎందుకంటే కళ్యాణ్ ఇక్కడ చెప్తాడు థర్డ్ వీక్లో నాకు ఎలాగైతే ఒక స్టాండ్ తీసుకుందో మీకు అట్లా ఉండొచ్చు కదా. సో చెబుతానంటే ఇప్పుడు మాత్రం అవేం పట్టించుకోకుండా వైల్డ్ కార్డుల్లో మీకు ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి పాత వరాలు ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి ఉన్న ఇద్దరిని మోసం చేసావు కాబట్టి నువ్వు ఎట్లా చేసావంటే ఇతడి వరకు ఎన్నైనా మాట్లాడచ్చు. పోనీ కళ్యాణ్కి చెప్పినంత వరకు ఓకే. కానీ తనూజని కలుపుతూ ఇంకొక అబ్బాయితో క్లోజ్ అయిపోతుంది. ఇవి బ్లేమ్ చేయడం అనేది రాంగ్. అందుకే తనూజ అక్కడ మంచి స్వాగ్తో వచ్చి ఆ పాయింట్లో కళ్యాణ్ అంటే తనూజ మరింత గట్టిగా స్ట్రోక్ పెంచినా పర్వాలేదు, తప్పేలేదు అనిపించింది సంజన విషయంలో. వీకెండ్ అయితే ఖచ్చితంగా నాగార్జున గారు అడుగుతారు అని నేను అనుకుంటున్నా. అడగాల్సిన టాపిక్ ఇది. ఎందుకంటే తనూజ వచ్చి మిస్సెస్ సంజన గారు నా స్వాగ్తో వచ్చి అడగడంలో తప్పులే. మీలో అంటుకుపోలేదు, మీలో మాట్లాడలేదంటే వీళ్ళు రాగానే ఎక్కువగా వాళ్ళతో జెల్ అయింది కూడా సంజనాయే. బట్ మళ్ళీ నాకు నాన్న లేదంటే మరి ఆవిడ వెంటనే మమ్మీ కూడా లేదు. మరి ఎవరు బాండ్స్ వాళ్ళకు ఉన్నాయి కదా. అలాంటప్పుడు నువ్వే ఇదంటే ఇదో బ్రహ్మానంద సినిమాలాగా దొంగ అంటే వెనకున్నాడు ఏమో మొగుడు అయిన మాదిరిగా మరి ఒకరికొకరు అనుకోవడం ఎందుకు. వాళ్ళకి నాన్న కూతురు ఉంటే నీకు అమ్మ కొడుకు బాగుంటుంది. మళ్ళీ మీలో మీరు దెబ్బ పొడుచుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆవిడ అన్నట్టుగా తనూజ్ అన్నట్టుగా స్టేట్మెంట్ పాస్ చేసే ముందు ఆలోచించాలి కదా. నిఖిల్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారా, నేను మోగదానిలో ఉండడానికి అంతే కదా, అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. సో నిఖిల్తో వెళ్ళిపోయింది, అందుకు ఒంటరి అయిపోయింది. ఇతన్ని ఈ అమ్మాయిని ఇన్వాల్వ్ చేసి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కనుక ఆవిడకి అంత కోపం, బాధ, ఏడుపు రావడంలో తప్పే లేదు. సో ఇక్కడ అప్పటికి మరి సంజన ఏమన్నది 100 కెమెరాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళిపోతారు డబుల్ మీనింగ్తో చెప్పలేదంటే అక్కడ చెప్పే తీరైతే కొద్దిగా ఒక ఆడపిల్ల విషయంలో ఆవిడ హర్ట్ అయింది. అందుకే నా బిహేవియర్ గురించి క్యారెక్టర్ గురించి అట్లా మాట్లాడిస్తే ఎట్లా సంజన నీకు తక్కువ చేయలేదు, తక్కువ చేసి మాట్లాడు, మరి తక్కువ చేసే కదా మాట్లాడు. అక్కడ కళ్యాణి తక్కువ చేస్తే ఈ అమ్మాయిని కూడా తక్కువ చేసే కదా మాట్లాడింది. ఆవిడ అందులో హర్ట్ అయింది. మరి అంటే హర్ట్ చేసినట్టుగా మాట్లాడింది ఈవిడ. మళ్ళీ లాస్ట్లో మమ్మీ కనబడలేదేమో, ఒక నాన్నే కనబడిందేమో తనూజ అంటుంది కదా. ఇక్కడ మళ్ళీ నేను నేను ఇలాగ బంధనాలతో పంపలేదు, భరణి నీ బంధాల వల్ల వెళ్ళిపోయాడంటే అక్కడ మళ్ళీ సాక్రిఫైస్ చేసేసాం, మనం తెచ్చుకోవడం బుద్ధి తక్కువ అంటే సరే ఆవిడ ఏంటిది కాఫీ డకా తాగేసాం, కెమెరా కోసమే ఇచ్చావు, ఈ పాప జుట్టు ఇచ్చింది కాబట్టి సెల్యూట్ చేయొచ్చు అంటే అయితే వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఆ విషయంలో తప్పు ఉన్నా సరే ఈ సాక్రిఫైస్ విషయంలో పదే 105 days ఉన్నన్న రోజులు అదే పదే చెబితే వీళ్ళు చేసిన సాక్రిఫైస్ కూడా వాల్యూ లేకుండా పోతుంది. వాళ్ళు ఇచ్చేసరి అయిపోయింది, మర్చిపోవాలి. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే వీళ్ళు ఒకవేళ సాక్రిఫైస్ చేయకపోయినా ఆవిడ డైరెక్ట్గా ఎలిమినేషన్ కాదు, జస్ట్ సీక్రెట్ రూమ్లో ఉంచాడు కనుక బిగ్ బాస్ని ఖచ్చితంగా ఆడియన్స్ అడుగుతారు. అదేంటి వీళ్ళు సాక్రిఫైస్ చేయలేదని సీక్రెట్ రూమ్ నుంచి అటు ఎట్లా పంపించేస్తావు, లోపలికి తేవాలి కదని ఖచ్చితంగా ఆడియన్స్ అడుగుతారు. కాకపోతే ఏం చెబుతాడు బిగ్ బాస్, ఏదో ఒక మెలిగి పెడతాడు. ఓకే మీరు అందరూ ఎవరు కూడా సాక్రిఫైస్ చేయనన్నారు కదా, అందుకోసం నేను పంపిస్తున్నాను అంతే, సింపుల్. ఇప్పుడు దివ్య విషయంలో మీరు అందరూ రివర్స్ ఓట్లు వేశారు కదా, తక్కువ ఓట్లు వచ్చి అందుకే పంపించాను. ఇట్లా ఏదో ఒక మెలిగి పెట్టి ఎలాగైనా పంపిస్తాడు తప్ప దానికోసం ఒక డ్రామా కోసం ఒక సీన్ కోసం కంటెంట్ కోసం క్రియేట్ చేసి హైప్ అయితే ఇచ్చాడు. దాన్ని పట్టుకుని పదే మేము సాక్రిఫైస్ అస్తమానం చెబితే వాల్యూ లేకుండా పోతుంది. సరే ఇక నెక్స్ట్ వన్ ఏంటి, రీతు తిన్నందుకు రోటీ కట్ చేయని కెప్టెన్ అన్నాడంట, దొంగతనం చేసి తిన్నందుకు తప్పే లేదు. కెప్టెన్గా గౌరవ్, సుమన్ కాదు ఇక్కడ ఈ కెప్టెన్ గురించి. గౌరవ్ మంచి మాట అన్నాడు. బట్ మాధురి యాటిట్యూడ్ ఏంటో ఓవర్ యాక్షన్ అంటే రేషన్ మేనేజర్ నేను, నీకెందుకమ్మా, నువ్వెందుకు అరుస్తావు, నేను కదా ఇది మన అడ్డా కదా, నేను చూసుకుంటాను కదా అని లెక్క అంటది ఏంటి. మరి ఇదే మాధురి గత వారం ఏంటి ఆ రేషన్ మేనేజర్గా దివ్య తన కూర వేసిందని భరణికి ఎంత కూర వేసిందో తన కూర అంతా తనకు వేసేస్తుందని అంత గొంతు చించుకుంది కదా. రేషన్ మేనేజర్ ఫేవరిజం చేసేస్తుంది, నచ్చినట్టు చేసేస్తే అట్లా ఆ అమ్మాయి అప్పుడు వివరణ ఇచ్చాక అర్థమైంది కదా.
ఆయన నాకు ఫ్రూట్స్ ఇస్తాడు, నేను ఎగ్స్ ఆయనకి ఇస్తాను, లేకపోతే నా కర్రీ నేను నాకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకుంటానని ఆవిడ చెప్పింది కదా. ఆ విషయంలో అంత తప్పు పట్టేటప్పుడు నీకు ఈరోజు పెత్తనం వచ్చింది కదా అని చెప్పేసి నీకు నచ్చినట్టు నువ్వు పంచుకుంటానంటే ఎట్టా? మరి కెప్టెన్ మాటకి ఎక్కడ వాల్యూ ఇచ్చినట్టుగా? సో అక్కడ గౌరవ్ చెబుతా ఉన్నాడు, సుమన్ శెట్టికి అర్థం కాదు అసలు ఆయన కెప్టెన్ ఏంటనేది. ఇక్కడ ఎలాంటి దగ్గర తీసి పడేస్తారు. నువ్వు దొంగతనం చేస్తే రోటీ కట్ చేస్తానని చెప్పాను, చెప్పిన దానికి ఆ అమ్మాయి ఎవరు రీతు నాకు కట్ చేస్తే మీ బౌల్ అని తీసుకొని తినేస్తున్నాడు. ఓకే, ఫన్ మోడ్లో అయినా సరే ఆవిడ దొంగతనం చేసిందానికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి, లేకపోతే నువ్వేం కెప్టెన్ అయ్యా ఫెయిల్ అయ్యావని ఇతనే కదా అడుగుతారు. ఆయన బాధ్యతగా ఆయన చేస్తాననేటప్పుడు మాదిరి అట్లా కెప్టెన్ ఏంటి కెప్టెన్, నేను ఉన్నా కదా రేషన్ మేనేజర్ అంటే కెప్టెన్కి నువ్వు వాల్యూ ఇవ్వకపోతే, నువ్వు చక్కగా నీకు రేషన్ మేనేజర్ ఇచ్చాడు కదా నీకు నచ్చినట్టు నువ్వు పెట్టుకుంటూ పోతే, రీతు తినుకుంటూ పోతే, మరి ఇక్కడ కెప్టెన్ ఎందుకు, మిగతా వాళ్ళందరూ ఎందుకు? నిండా 4 రోజులు అవ్వలే, అదే రేషన్ మేనేజర్ విషయంలో, అదే ఫుడ్ విషయంలో ఇంత కూర కోసం ఆ దివ్యాన్ని అంత టార్గెట్ చేసి మాట్లాడి ఇప్పుడు మరి ఈరోజు నేను నాకు పెత్తనం నాకు నచ్చినట్టు చేస్తానంటే ఎట్లా అవుతుంది? ఇక్కడ ఇతనికి అర్థం కాదే అంటే సుమన్ శెట్టికి ఆ ఫన్ కోసం కాదు, టోన్ కాస్తాం కాదు, మనం దొంగతనం చేస్తే అప్పుడు చెబుదాంలే, చెప్పడేంటి? అది కరెక్ట్ కాదు. కెప్టెన్ మాటకి వాల్యూ ఎక్కడ ఉంది? రేషన్ మేనేజర్ అయితే నీకు నచ్చినట్టు చేయకూడదమ్మా, ముందు మాకు ఒక కెప్టెన్ అనే దానికి వాల్యూ ఇవ్వాలి కదా అని చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటాడు. అయితే ఇతనికి ఎందుకు చెబుతాడు? రమ్య పుణ్యాన్ని ఇతనికి మంచిగా ఫుడ్ సఫిషియెంట్గా నిండుగా వస్తుంది కనుక బాగా తెలియదు, ఫుడ్ తెల కష్టాలు అవన్నీ తెలియదు, చెప్పేస్తాడు. పోనీ కెప్టెన్సీ కానీ వాల్యూ ఉండాలి కదా, చెప్పాలి కదా. సరే నెక్స్ట్ వన్ ఏంటంటే కంటెంటర్స్ టాస్క్. అందరూ కరడగట్టిన నేరస్తులు అని బిగ్ బాస్ చెప్పాడు. నేరస్తులు ఎప్పుడు నమ్మకస్తులు కారు అని కూడా చెప్పాడు. అలా అంత ఆ పదాలను బట్టి మైండ్లో పెట్టుకోవాలి కదా. కరడగట్టిన నేరస్తులు అంటే వాళ్ళు ఏదైనా చేస్తారు, దొంగతనాలు చేస్తారు, పైగా దొంగలే అందరూ కూడా, డాన్సే, నేరస్తులే, వాళ్ళు ఎప్పుడు నమ్మకస్తులే కారని నొక్కి ఒక్కడి నుంచి ఊరికే చెప్పడు కదా బిగ్ బాస్. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి కదా. చెబుతూనే గ్యాంగ్స్ సంఖ్య పెంచుకోవచ్చు, మీరు మీ గ్యాంగ్స్ ఎన్నిసార్లు మానచ్చు అంటే ట్రస్ట్ అనేది ఇక్కడ పొరపాటును కూడా స్పెల్లింగ్ కాదు కదా, మీరు ఎన్ని డిక్షనరీలు ఎదిగినా ఈ టాస్క్లో వాంటెడ్ పేట అని చెప్పాడు, బీబీ పేట అని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి. నిలువెత్తి నిర్లక్ష్యంతో మొత్తం బిస్కెట్ చేసుకున్నారు వాళ్ళు, సంజన వాళ్ళు, కేవలం వాళ్ళదే. ఇప్పుడు మాస్ మాదిరి అనడానికి ఆవిడ కొద్దిగా అయితే అనిపించవచ్చు, కానీ ఆ క్యారెక్టర్కి తగ్గట్టు చేస్తుంది, ఏదో కొద్దిగా ఓవర్లాగా అనిపిస్తుంది. కాకపోతే ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేసాడు ఇక్కడ బిగ్ బాస్, చేయాలి కాబట్టి కొద్దిగా సరిలో అనుకోవచ్చు. బట్ సంజన కూడా ఎంతసేపు ఫన్ మోడ్లో తప్ప సీరియస్గా తీసుకోలేకపోయా. ఎక్కువ గ్యాంగ్ మెంబర్స్ ఉంటే కంటెంటర్ అనేటప్పుడు వాళ్ళకి ఏదో నయ్యానో భయానో మీకు అది చేస్తా ఇది చేస్తా బెదిరించో బతిమిలాడో ఆశ చూపో కంటెంటర్ ఇస్తానో అది చేస్తాను ఇది చేస్తాను తెప్పించుకోవాలి. కాకపోతే ఒక స్ట్రాటజీ మాత్రం మంచిగానే వేసింది. ఎందుకు ఎక్కువైతే మనకి వేస్ట్, 9 మంది ఉండే కంటే 5గురు ఉంటేనే బెటరు. చెరు 5,000 పంచుకునే దగ్గర 9 మంది ఉంటే మనిషికి ఒక 1000 5,000 5,000 పంచుకునే కంటే 9 మంది 5,000 పెంచుకుంటే ఏమొస్తుంది, తక్కువ వస్తుంది కదా, 500 వస్తాయి కదా, ఇట్లా రకరకాల లెక్కలు వేసుకుంటూ వచ్చింది. అది మంచిదే. కాకపోతే ముందు ఆవిడ కూడా గ్యాంగ్లో మెంబర్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఆవిడ ఫస్ట్ కంటెంటర్ అయ్యేది. పోనీ ఆ రకంగా ఫెయిల్ అయ్యి తను ఎటు ఫెయిల్ అయ్యింది, మెంబర్స్ అయితే తక్కువ వచ్చారు. ఆవిడతో అందరికీ ఇప్పుడు తనుజ రాననింది, కళ్యాణ్ రానంటాడు, ఎమ్మెల్యేలు అటే ఉంటాను అన్నాడు. ఇలా రకరకాల పంచాయతీలోనే సరే వచ్చిన వాళ్ళతో వచ్చారు. పోనీ వాళ్ళకైనా కాపాడుకోవాలంటే, వాళ్ళకైనా న్యాయం చేయాలంటే వ్రతం చెడ్డ ఫలమైనా దక్కాలి కదా. వ్రతము చెడింది, ఫలము దక్కలేదు. వాళ్ళకి డబ్బులు వచ్చేదేమో పోగొట్టేసింది. పోనీ ఆవిడ కంటెంటర్ అయిందంటే ఆవిడే లేదు, వీళ్ళకి అవకాశం లేకుండా పోయి ఇంకెన్ని టాస్కులు ఆడి ఇంకెన్ని 2,000 సంపాదిస్తే ఆ స్టేజ్కి వస్తారు మళ్ళీ వాళ్ళు. సో బిస్కెట్ అయిపోయా. మాధురి టీమ్ చక్కగా మాధురి, దివ్య, తనుజు, రీత అందరూ మంచి ఆ ఫ్లోలో ఉన్నారు. ఆ టాస్క్లో లైవ్లో చక్కగా బ్రహ్మాండంగా ఆడదామని యాక్టివ్గా ఉన్నారు. సుమన్న కలుపుకొని యాక్టివ్ అయిపోయి చూడండి. ఎమ్మెల్యేలు రాము, కళ్యాణ్, సాయి శ్రీనివాస్ అందరూ ఫుల్ యాక్టివ్గా ఉంటే వీళ్ళందరూ డల్గా ఉన్నారు పాపం. సంజన, గౌరవ్, డీమోను, రమ్య, ఆయేషకం హెల్త్ ఇష్యూ, నీకులు అందరూ డల్గా ఉన్నారు. ఆ మేనరిజమ్స్, ఆ పేర్లు అవన్నీ ఫన్నీగా అనిపించాయి. ఎన్ని రకాలుగా చేయాలి అన్ని రకాలుగా ఆడితే తన టీంను బలోపేతం చేసుకునేదానికి మాధురి ఆడిన దాంట్లో 6 వారాల ఎక్స్పీరియన్స్ డబ్బా కొడుతుంది తప్ప సంజన 1% కూడా స్ట్రాటజీగా స్మార్ట్ మూవ్ అయితే తీసుకోలే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అట్లా కొన్ని కామెడీలు కూడా బాగున్నాయి. ఏంటిది మాధురి కమరాయ్ అని చెప్పేసి ఆయన అనడం. అట్లాగే మాధురి చూసారు, ఎమ్మెల్యే నేను నమ్ముతున్నా నీకే ఛాన్స్ ఇస్తాను అన్నాం. సుమన్ రీతు వచ్చి డబ్బులు తీసుకుని వచ్చేద్దాం, దొంగన కొడుకులు మనం ఒరిజినల్ క్యారెక్టర్లు బయటకు వచ్చేస్తాను. సుమన్ అంటే సంజన అంతకంటే ముదురు కదా, వీళ్ళు ముదురులు అయితే ఆవిడ దేశ ముదురు కదా, వెంట నుంచి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని జంప్ అయిపోతామని ముందు అక్కడ డబ్బులు తీసుకుని వచ్చి అని చెప్పేసరికి ఇదేంది మన ప్లాన్ మనకే చెబుతుందని ఆ ఒక్క విషయంలో మాత్రం అదరగొట్టింది. మొత్తం ఓవరాల్గా అదే స్వాగ్లో ఉంటే వేరే బాగుండేది. సరే గోలీ సోడా టాస్క్లో 50 సోడాలు కొట్టాలి, 30 దాగాలంటే మాధురి టీం నుంచి వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కళ్యాణ్ వచ్చి చకచక 22 దాగారు. సంజన టీం నుంచి రమ్య డీమోను పాపం వాంతులు వస్తున్నా పట్టుకొని కష్టపడి చాలా కింద పడి, మేము కష్టమే కదా తాగడం,
అందులోకి వీళ్ళు ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు బాడీలో ప్రతిదీ లెక్కలేసుకుంటారు. కానీ మ్యాక్సిమం ట్రై చేశారు, వాళ్ళు ట్రై అయితే చేశారు. అవి స్వీట్ సోడాలంట తాగడానికి చాలా కష్టంగా ఉంది, స్వీట్ సాల్ట్ మిక్సింగ్ ఉన్నాయేమో, కానీ ఆయన ఎక్కువ చెప్పింది అది. మొత్తానికి ట్రై అయితే చేశారు. సంజనాన్ని అయితే పూల్లో పడేశారు. సరే, ఇక సుమన్ శెట్టి సైలెంట్గా సందులో సడేమి అనుకుని అలా వెళ్ళాడు, కూర్చోని లేపేశాడు. దివ్య వాళ్ళందరినీ, నిఖిల్ని వీళ్ళందరినీ మాయలో పెట్టి మాటల్లో పెట్టి, అవును ఇప్పుడు ఏంటి ఓడిపోయారు కదా, స్విమ్మింగ్ పూల్ వేయాలి కదా, అదిగది ఇదిగని మాటల్లో పెట్టింది చాలా నాగ్గా వాళ్ళ టీంని, ఆ గౌరవ్ నిఖిల్ వీళ్ళందరినీ. ఈ సుమన్ శెట్టి లేపేస్తుంటే ఎక్కడెవరు చూడకుండా అలాగ అడ్డగా వచ్చి ఆ తనూజ మేనేజ్ చేసింది, చక్కగా లేపేశారు. సుమన్ శెట్టి కూడా అంత యాక్టివ్ అయిపోయి ఈ టాస్క్లో లేపేశాడంటే వీళ్ళని ఏమనుకోవాలి చెప్పండి, చేతిలో చెడగొట్టుకున్నారు కదా. అయితే లైవ్లో ఎంత ఇష్యూ అయిందంటే సుమన్ శెట్టి వీళ్ళు లేపేయడం కూడా చాలా హైలైట్ అయింది. వాళ్ళు ఏమనుకున్నారు, కంటెంట్ ఎంతసేపు ఏం పేరు ఆవిడ వీళ్ళు అడిగేస్తారు తర్వాత, అబ్బాయి మా డబ్బులు మాకు ఇస్తే తప్ప మేము ఆడము, మేము గివప్ ఇచ్చేస్తాం, మేము సైడ్ అయిపోతాం, ఇది చాలా జోష్గా ఆడాలి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, చాలా ఫన్ ఉండాలి, వాళ్ళ కంటెంట్ అలా రావాలంటే ఇది మాత్రం కంటెంట్ కాదే ఏంటి, ఆడియన్స్కి అన్నీ ఎంటర్టైన్మెంటే, వాళ్ళు ఎంతసేపు జోకులు ఉండాలి, జోస్ ఉండాలంటే గొడవలు కూడా కంటెంటే, మనకి ఎంటర్టైన్మెంటే దానికి చూస్తాం కదా. ఎంత గొడవలు అయ్యాయంటే రీతు చౌదరి తనుజ ఒక గొడవ, తనుజ మాధురి ఒక గొడవ, అట్లాగే రాము రాథోడు రీతు చౌదరి వచ్చి హౌస్ అంతా వెతికేస్తారు, బాత్రూంలో వెతికేస్తారు, డబ్బులన్నీ తీసుకుని కవరేమో పైన పడేశారు. సో వాళ్ళు వెతికిలాడు, ఎవరు బేరాలో వాళ్ళు, నాకు 200 ఇస్తావా, నాకు 200 ఇస్తావా, నేను చూసాను చూసిన వాళ్ళతో ఎక్కువ, నేను చూసాను నాకు తెలుసు, నువ్వే లేపిస్తావు, నాకు వాటా ఇవ్వనాడు ఎక్కువ. ఇలా చాలా కంటెంట్ చాలా జనరేట్ అయ్యింది. అదంతా అంత కంటెంట్ క్రియేట్ అవ్వడానికి ఒక రకంగా వీళ్ళ నిర్లక్ష్యం కారణం, ఆ సుమన్ శెట్టి అంత చక్కగా లేపేయడం కారణం. ఈ రాత్రిపూట దొంగతనాలు ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు తిరిగి వీళ్ళు అటాకింగ్ మోడ్లోకి వెళ్తారేమో. కానీ మొత్తానికి ఆ తనూజ్ అయితే ఇది దొంగ పాత్ర, దొంగలుగా మనం ఉన్నాం, దొంగల టాస్క్లో దొంగతనాలు చేయకపోతే ఏం చేస్తాం, పర్సనల్ థింగ్స్ ఏం లేపలేదు కదా. సో ఇది ప్రాపర్టీ హౌస్కి టాస్క్కి సంబంధించి క్యారెక్టర్లోనే ఉన్నాం మనం. దొంగల ముందు సొంపెడితే ఏం చేస్తారు, లేపకపోతే చూసే చూడడానికి వెళ్ళిపోతారు, అయ్యో సంజన గారు మీరు కూడా వదిలేశారని చెప్పేస్తారా. సో చాలా కంటెంట్ అయితే వచ్చిందో, చాలా హడావిడి అయితే నడిచింది, మొత్తానికి ఇంట్రెస్టింగ్గా నడిచింది. ఇక నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఫుడ్ స్టాల్ టాస్క్ అంటే, దాని గురించి కూడా మరొక వీడియోలో జర్నలిస్ట్ సర్వీస్లో వెంటనే అప్లోడ్ చేస్తే, లైవ్లో కూడా చాలా గొడవలు అయ్యాయి, వాటి అన్నింటి గురించి మాట్లాడితే మరి మీకేమనిపించింది ఓవరాల్గా సంజన వర్సెస్ కళ్యాణ్ గొడవలో ఎవరిది రైట్ మెసేజ్ పెట్టండి. అట్లాగే తనూజ వర్సెస్ సంజన గొడవలో నా ఒపీనియన్ చెప్పే కదా, మీ ఒపీనియన్ కూడా పెట్టండి. అక్కడైతే సంజన అదే తప్పు, ఇమాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్ గొడవలో కళ్యాణ్ది తప్పు, ఇమాన్యుయల్ రైట్. అలాగే తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ రైట్. ఇట్లా ఒక్కొక్కరు గొడవలో ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్కటి ఒపీనియన్ కదా, మీ ఒపీనియన్ కూడా పెట్టండి. వీడియోకి లైక్ చేయకూడదు, లైక్ కొట్టండి.